Hello, my dear students. Welcome back, all of you. Welcome to Rohit's Analysis YouTube platform. Guys, TSPSC Group 1 examination కి సంబంధించి మొన్ననే ప్రిలిమ్స్ అయిపోయింది. మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ గురించి ఎంతో మంది స్టూడెంట్స్ ఈగర్గా వెయిట్ చేస్తూ ఉన్నారు. అసలు అనే డిఫరెంట్ స్టూడెంట్స్ అంటే ఆల్రెడీ ప్రిపేర్ అయి ఉన్న వాళ్ళకు మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కావాలి. అంటే ఆన్సర్ రైటింగ్ ఎన్రిచ్మెంట్ అనేది అసలు ప్రిపేర్ అవ్వని వాళ్ళకు ఇటు కంటెంట్ కావాలి, ఇటు ఆన్సర్ రైటింగ్ కావాలి. సో ఎవరైనా కూడా టీజీపీఎస్సీ గ్రూప్ 1 ఎగ్జామినేషన్ ని క్రాక్ చేయాలంటే అన్నిటికంటే ఫస్ట్ కావాల్సింది ఏంటంటే ఆన్సర్ రైటింగ్. సో ఈ ఆన్సర్ రైటింగ్ కి సంబంధించి స్టూడెంట్స్ కి ఎన్నో రకాల అపోహలు ఉన్నాయి. కానీ ఈ గ్రూప్ 1 మెయిన్స్ కి ఎటువంటి సెట్ ఆఫ్ స్టూడెంట్స్ ప్రిపేర్ అవుతున్నారంటే, యాజ్ యు నో, అందులో డిఫరెంట్ కేటగిరీస్ వచ్చినా కానీ ఎంతో మంది యూపీఎస్సీ ఆస్పిరెంట్స్ ఫస్ట్, సెకండ్, థర్డ్, ఫోర్త్, ఫిఫ్త్, సిక్స్త్ అటెంప్ట్స్ అయిపోయి, సో అంటే ప్రిపరేషన్లు ఉన్న వాళ్ళు, అటెంప్ట్స్ అయిపోయిన వాళ్ళు, వాళ్ళందరూ గ్రూప్ 1 ని చాలా సీరియస్గా క్రాక్ చేయడానికి టార్గెట్ చేసుకున్నారు. ఎంతో మంది జాబ్ హోల్డర్స్ ఆల్రెడీ గ్రూప్ 2, 3, 4 సాధించిన వాళ్ళు, సబ్ ఇన్స్పెక్టర్, పోలీస్ కానిస్టేబుల్స్, ఆల్రెడీ ఒక ఎస్జిటి, ఎస్ఏ, స్కూల్ అసిస్టెంట్, ఇట్లా వీళ్ళందరూ కూడా ఒక జాబ్ ని అచీవ్ చేసి వాళ్ళు గ్రూప్ 1 కి ప్రిపేర్ అనుకుంటున్నారు. వీళ్ళతో పాటు యంగ్ ఆస్పిరెంట్స్ కొడితే గ్రూప్ 1 కొట్టాలి, ఇటువంటి సెట్ ఆఫ్ డిఫరెంట్ స్టూడెంట్స్ అందరూ కూడా గ్రూప్ 1 ని టార్గెట్ చేస్తున్నప్పటికీ వాళ్ళకున్న మెయిన్ ప్రాబ్లం ఏంటి అంటే ఆన్సర్ రైటింగ్. ఇదే టైంలో గ్రూప్ 2 ఉంది, గ్రూప్ 3 ఉంది, వీటిని ఎలా టార్గెట్ చేయాలి, ఇవి స్పెషల్గా మళ్ళీ ఇంకొక వీడియోలో నేను చెప్తాను. సో బట్ స్పెసిఫికల్గా ఆన్సర్ రైటింగ్, ఈ ఆన్సర్ రైటింగ్ ని చేయడానికి మీకు ఆపుతున్న అంటే మీకు ఆబ్స్టాకిల్ గా ఉన్నవి 3 ఫ్యాక్టర్స్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ 3 ఫ్యాక్టర్స్ గురించి చెప్పి తర్వాత నేను మీకు క్లియర్ గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో నేను యాజ్ ఐ టోల్డ్ యూ, అంటే ఇప్పుడు నేను చెప్తున్నది ఏదైనా కూడా అంటే నన్ను చూడడానికి ఎలా అనిపించినా కానీ, చెప్తాడో లేదో ఏమనిపించినా, బట్ నాకున్న అనుభవాల్లో నుంచి 100% ప్రాక్టికల్ గా ఏం పాసిబుల్ అవుతుందో ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ కి అదే చెప్తాను. ఇన్ఫాక్ట్ చెప్పాలంటే ఉన్నందరిలో కూడా ఈ ఆన్సర్ రైటింగ్ పైన ఎక్కువ అనుభవం చెందిన వ్యక్తిగా కూడా చెప్తున్నాను. ఎందుకంటే 5 యూపీఎస్సీ మెయిన్స్ రాశాను నాన్ స్టాప్ గా. ఒకసారి ప్రిలిమ్స్ అయిపోయిన తర్వాత 2, 3, 4, 5, 6, ఎందుకంటే జనరల్ కేటగిరీ 6 కదా, నాన్ స్టాప్ గా 5 మెయిన్స్ రాశాను. అందులో 2 ఇంటర్వ్యూస్కి వెళ్ళాను. కానీ ఒకేసారి అన్ని నేర్చుకోలేదు. ఒకసారి నేర్చుకుంటూ ఈ గుణపాఠాలన్నీ ఫస్టే 2-3 అటెంప్ట్స్ లో చెప్పింటే సిచ్యువేషన్ వేరై ఉండేది. కానీ ల్యాక్ ఆఫ్ అవేర్నెస్ లేకపోతే మేబీ డిఫరెంట్ రీజన్స్ వల్ల మెల్లిమెల్లిగా నేర్చుకుంటూ వచ్చాను. బట్ బై ద ఎండ్ ఆఫ్ దట్ అటెంప్ట్స్ కంప్లీట్ గా దాని పల్స్ ఏంటో అర్థమైంది. సో ఫస్ట్ ఈ 2 అటెంప్ట్స్ లో నేను చేసింది ఏంటంటే, అందరికీ తెలుసు ఆన్సర్ రైటింగ్ చాలా ఇంపార్టెంట్ అని. నేను ఢిల్లీలో ఉన్నప్పుడు ఫేమస్ ఇన్స్టిట్యూషన్స్ ఉన్నాయి. ఆల్మోస్ట్ ఆన్సర్ రైటింగ్ కి ఓన్లీ మెయిన్స్ ఆన్సర్ రైటింగ్ కి 25,000 రూపీస్ ఉంటాయి. మెయిన్స్ టెస్ట్ సిరీస్ అంటారు. సో సీనియర్స్ చెప్తారు టెస్ట్ సిరీస్ చాలా ఇంపార్టెంట్ తమ్ముడు, చాలా ప్రిపేర్ కావాలని. కానీ ఫస్ట్ టైం మెయిన్స్, ఈ 5 మెయిన్స్ లో నేను ఫస్ట్ టైం మెయిన్స్ క్వాలిఫై అయినప్పుడు భయం, అంటే ఎప్పుడు చూడనటువంటి విధంగా మెయిన్స్ రాస్తున్నాను లైఫ్ లో ఫస్ట్ టైం. ఈ మెయిన్స్ రాయడమే ఎంతో మంది కలగా ఉంటుంది. అంటే ఏదో చేయాలి అంటే ఉత్సాహం చాలా ఉంది. అట్ ద సేమ్ టైం స్ట్రెస్ లెవెల్స్, లైక్ నేను సౌత్ ఆఫ్రికా ఫస్ట్ టైం ఫైనల్ మ్యాచ్ వెళ్ళినప్పుడు ఆ స్ట్రెస్ ని ఎలాగైతే ఓవర్కమ్ చేయలేకపోయారో అలాగా, అంటే చదవాలన్న క్యూరియాసిటీ ఉంది, కానీ ఆన్సర్ రైటింగ్ కోసం కూడా క్యూరియాసిటీ ఉంది, కానీ చేయలేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇమ్మీడియట్ గా వెళ్ళి టెస్ట్ సిరీస్ లో డబ్బులు కట్టాను. ఫస్ట్ టెస్ట్ అంటే టెస్ట్ సిరీస్ లో ఫస్ట్ టెస్ట్ ఉంటుంది కదా, చాలా క్యూరియస్ గా వెళ్ళాను. ఆ ఫస్ట్ టెస్ట్ నాకు గుర్తుంది, ఐ జస్ట్ గాట్ 9 మార్క్స్, 9 మార్కులు వచ్చాయి. ఫస్ట్ టెస్ట్ లో 9 మార్కులు. ఆ 9 మార్కులు చూసిన తర్వాత మొత్తం ఆ క్యూరియాసిటీ, యాంగ్జైటీ లెవెల్స్ కంప్లీట్ గా పాతాళంలోకి వెళ్ళిపోయాయి. టెస్ట్ సిరీస్ ఎందుకు రాయాలి అని. అప్పుడు నేను ఒక స్కాలర్ అయిపోయాను. వీళ్ళంతా చెప్తుందంత వేస్ట్, అసలు ఈ టెస్ట్ సిరీస్ రాస్తే మొత్తం డిమోటివేట్ అవుతున్నాను, ఇంకా కంటెంట్ కావాలి నాకు, కంటెంట్ అయిన తర్వాతనే ఆ టెస్ట్ సిరీస్ రాద్దాము అని చెప్పేసి. సో ఫస్ట్ టెస్ట్ రాశాను కదా, సెకండ్ టెస్ట్కి వెళ్ళి మాకు అక్కడ లిబర్టీ ఉండేది. సెకండ్ టెస్ట్కి వెళ్ళి పేపర్ తీసుకొచ్చుకున్నాను. అప్పట్లో సేమ్ పేపర్ లాగా పేపర్కి ఒక సీల్ కూడా ఉంటుంది. సో సెకండ్ టెస్ట్ కదా, పేపర్ సీల్ ఓపెన్ చేసి క్వశ్చన్స్ ఎలా ఉన్నాయి, మోడల్ ఆన్సర్స్ ఎలా ఉన్నాయి, ఒక ఓవర్వ్యూ వేసాను. థర్డ్ కొంచెం తగ్గింది. ఫోర్త్ ఇంకా టచ్ చేయలేదు దాన్ని. ఫిఫ్త్, సిక్స్త్, సెవెంత్ అన్ని టెస్ట్స్
ఇప్పటికీ కూడా అంటే నేను ఢిల్లీ ఖాళీ చేసి హైదరాబాద్కి అంటే మన హోమ్ టౌన్కి వచ్చేసరికి ఆ పేపర్లు అలాగే ఉన్నాయి. ఇప్పటికీ ఆ సీల్ కూడా ఓపెన్ చేయలేదు. అంటే ఇది ఫస్ట్ మెయిన్స్ అటెంప్ట్. అంటే ఆన్సర్ రైటింగ్ రావాలంటే టెస్ట్ సిరీస్ ఇంపార్టెంట్ అని తెలిసినా కూడా టెస్ట్ సిరీస్ ప్రాబ్లమ్స్ కూడా చెప్తాను నేను. సో అలా వచ్చేసరికి అది అలాగే ఉన్నాయి. సో ఇది అయిపోయింది, ఫస్ట్ అటెంప్ట్ అయిపోయింది. సెకండ్ మళ్ళీ మెయిన్స్కి వెళ్ళాను. సెకండ్ మెయిన్స్ సేమ్ సీన్ రిపీట్. మళ్ళీ టెస్ట్కి సిరీస్కి అంటే అంతకుముందు ఆల్రెడీ నా చేతులు కాలాయి, సేమ్ థింగ్ మళ్ళీ రిపీట్. సో సేమ్ ఇంకొక ఇన్స్టిట్యూట్లో మళ్ళీ టెస్ట్ సిరీస్కి డబ్బులు కట్టడం. ఇక్కడ కొంచెం బెనిఫిట్ ఏంటంటే ఒక 2-3 టెస్టులు రాశాను, 2-3 టెస్టులు రాశాను. మళ్ళీ లో మార్కులు రావడం, ఇంకా కంటెంట్ గ్యాదర్ చేయాలి అని చెప్పి అదే అంటే అదొక సైకిల్లో పడిపోయాను. సో సేమ్ ప్రతిసారి టెస్ట్ సెంటర్కి వెళ్తాను, ఆ టెస్ట్ పేపర్లు తెచ్చుకుంటాను. ఈ 25,000 కట్టే బదులు జిరాక్స్ షాప్కి వెళ్తే 2-3 వేల రూపాయలకు మొత్తం సెట్ వస్తుంది, మొత్తం బట్టి కొట్టొచ్చు. కానీ నా సంతోషం ఎక్కడుండేదంటే టెస్ట్ సిరీస్కి డబ్బులు కట్టడంలో ఉండేది సంతోషం. కానీ రాసేటప్పుడు అంత అయిపోయిన తర్వాత ఎందుకు కట్టాను అన్న ఆలోచన. నేను దేని అంటే స్టూడెంట్ సైక్ చెప్తున్నా, మైండ్ సెట్. సో థర్డ్ దాంట్లో ఇట్లాంటి ప్రాబ్లమ్స్ చేయలేదు. 600 అయినా 106 అయినా టెస్ట్ సిరీస్కి మళ్ళీ డబ్బులు కట్టినా, సో ఏ రోజైతే టెస్ట్ ఉందో ఆ రోజే టెస్ట్ రాశాను. నాకు 0 రాని, 1 రాని, 2 రాని, 3 రాని, ఇదే. సో ఎంత వచ్చినా ఆ రోజు టెస్ట్ రాసేవాడిని. సో అంత ఇంప్రూవ్మెంట్ కనపడింది. సో దాదాపుగా ఒక 28 టెస్ట్ రాశాను థర్డ్ టైం మెయిన్స్కి వెళ్ళినప్పుడు. అంటే అప్పుడే ఫస్ట్ టైం ఇంటర్వ్యూకి వెళ్ళాను నేను. అంటే దట్ ఈస్ ద సిచ్యువేషన్. అంటే లో వచ్చినా కన్సిస్టెంట్ గా ఆన్సర్ రైటింగ్ రాస్తూ ఉంటే మనలో మనకి ఇంప్రూవ్మెంట్ వస్తుంది. సో అందుకే ఫస్ట్ మీకు ఈ ఫియర్ నేను ఏదైతే చెప్తున్నానో టెస్ట్ సిరీస్కి డబ్బులు కట్టి ఆ మోడల్ ఆన్సర్స్ ని తీసుకొచ్చుకొని దాన్ని బట్టి కొట్టుకొని ఎగ్జామ్ లో రాయాలంటే శూన్యం, జరిగేది మీకు ఏది కాదు. అందుకే 2 ఎగ్జాంపుల్ 2 సార్లు మెయిన్స్ లో చాలా తక్కువ వచ్చింది. కానీ ఆ టెస్ట్ సిరీస్ రాస్తే కొంచెం ఇంప్రూవ్మెంట్ అవుతుంది. ఇంకొకటి ఏంటంటే ఫీడ్బ్యాక్. టెస్ట్ సిరీస్ రాస్తారు, దానికి సంబంధించిన ఫీడ్బ్యాక్ అంటే కట్టినప్పటికీ కూడా కొన్నిసార్లు టైంకి ఫీడ్బ్యాక్ రాకపోవడం కానీ, సో ఈ ఫీడ్బ్యాక్ లేకపోవడం వల్ల మీలో ఇంప్రూవ్మెంట్ లేకపోవడం కానీ ఇవన్నీ జరుగుతాయి. అండ్ నెక్స్ట్ హౌ మెనీ టెస్ట్స్ అంటే రెగ్యులర్ గా ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ ని మీరు సూపర్వైజ్ చేయకపోవడం, ఎప్పటికప్పుడు ఇంప్రూవ్మెంట్ ని మీరు సూపర్వైజ్ చేసుకోకపోవడం. మోర్ నంబర్ ఆఫ్ టెస్ట్ ని ప్లాన్ చేసేసరికి సో టెస్ట్ సిరీస్ అంటే ఆ కంటెంట్ ని కరెక్ట్ టైంకి చదివి దానికంటే ముందు టెస్ట్ రాయడం, ఇట్లా అంటే ఆ కంటెంట్ అంతా చదివిన తర్వాత టైంకి టెస్ట్ రాయడం, ఇటువంటి వాటన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి. సో వీటన్నిటిని అడ్రస్ చేసే విధంగా నేను ఇప్పుడు మెంటార్షిప్ ని ఆల్రెడీ అంతకుముందు మెంటార్షిప్ స్టార్ట్ చేశాను. ఆల్మోస్ట్ ఒక 27 మెంబర్స్ ఇఫ్ ఐఎమ్ నాట్ రాంగ్, 27 మంది ప్రతి నెల అంటే ఈ గ్రూప్ 1 నోటిఫికేషన్ వచ్చిన తర్వాత 2-3 నెలలు నాన్ స్టాప్ గా రాసిన వాళ్ళు 27 మంది ఉన్నారు. 100% వాళ్ళ ఇంప్రూవ్మెంట్ అయింది. ఆ 27 మందిలో ఆల్మోస్ట్ 22 మంది ప్రిలిమ్స్ అయిపోయింది. మళ్ళీ మెయిన్స్ కి మళ్ళీ మెంటార్షిప్ కోసం మెసేజ్లు పెడుతూ ఉన్నారు. నాకున్న టైం ప్రాబ్లం వల్ల ఇన్ని రోజులు ఈ వీడియో చేయలేకపోయాను. సో ఇప్పుడు నేను ఏవైతే ప్రాబ్లమ్స్ చూసానో 100% మీలో ఫియర్ పోగొట్టి నేను 100% అంటే ప్రతిసారి టెస్ట్ సిరీస్ మొత్తంకి నువ్వు కట్టి ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం, దానివల్ల నువ్వు నష్టపోవడం కాకుండా నేను ఎన్ని క్వశ్చన్ పేపర్స్కి అయితే ఫీడ్బ్యాక్ ఇస్తున్నానో వాటికే డబ్బులు తీసుకుంటాను. ఒకవేళ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వకపోయినా దానికి నేనే పెనాల్టీ విధించుకుంటాను. నువ్వు ఆన్సర్ రాయకపోయినా నీకు కూడా పెనాల్టీ విధించే విధంగా ఈ ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ ని డిజైన్ చేశాను. అని చెప్తున్నాను, నేను ఇప్పుడు పెడుతుంది టెస్ట్ సిరీస్ కాదు, నేను ఇప్పుడు పెడుతుంది ఓన్లీ ఆన్సర్ రైటింగ్ ఎన్రిచ్మెంట్ ప్రోగ్రామ్. సో ఒక ప్రాక్టికల్ గా ఒక స్టూడెంట్ ఎన్ని టెస్ట్ రాయాలి అన్న విధంగా ఇవన్నీ నేను చెప్తాను. సో ఇప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను ఎలాంటి టెస్ట్ పెట్టబోతున్నాను మీకు ఇక్కడ చూపిస్తాను. చూడండి, టోటల్ గా నేను మీకు అందించే షెడ్యూల్ ఏదైతే ఉంటుందో ఇది 3 months టైం పీరియడ్ లో ఉంది. నేను ఇప్పుడు ఇవ్వబోయే మెంటార్షిప్ 3 months టైం పీరియడ్. ఈ మెంటార్షిప్ కి సంబంధించి నీకు ఏ డౌట్స్ ఉన్నా కానీ మీకు కాల్ చేయాలంటే 7981463990 కాల్ చేయాలంటే ఈ నంబర్కి చేయండి. 7981463990 దీనికి కాల్ చేయండి. దీని గురించి ఏ డౌట్స్ ఉన్నా కానీ, ఒకవేళ నేను పర్సనల్ గా ఇంటరాక్ట్ కావాలంటే నా నంబర్ ఇస్తాను చూడండి, 9110556858 ఇది నా నంబర్. సో దీనికి మెసేజ్ మాత్రమే పెట్టండి. మళ్ళీ సార్ మెంటార్షిప్ గురించి ఎక్స్ప్లెయిన్ చేయండి, మీరు ఏమి ఇవ్వబోతున్నారు అన్న క్వశ్చన్స్ అడగండి. ఓపికతో ఈ వీడియో చివరి దాకా వినండి. 100% మీకు ఎఫిషియెంట్ గా ఎంత ప్రాక్టికల్ గా పాసిబుల్ అవుతుందో అంత ప్రాక్టికల్ గా డిజైన్ చేశాను. ఆ టెస్ట్ సిరీస్ డిజైన్ చూస్తేనే నీకు అర్థమవుతుంది.
అంతఃకరణ శుద్ధితో ఈ మెంటార్షిప్ ని లాంచ్ చేయబోతున్నాను. అత్యంత క్రెడిబిలిటీని సంపాదించడానికి మీలో రోహిత్ సార్ పైన నమ్మకం పెట్టొచ్చు. అటువంటి విశ్వసనీయతను క్రియేట్ చేయాలి అన్న ఉద్దేశంతో ఎక్కడ మాట తప్పకుండా అన్ని ఫీడ్బ్యాక్ ఉండడానికి మంచి ఫ్యాకల్టీ టీమ్ ని గ్రూప్ లో పెట్టుకొని సో ఇది లాంచ్ చేస్తున్నాను. మెసేజ్ చేయాలంటే 9110556858 కి మీరు మెసేజ్ పెట్టండి. మెంటార్షిప్ గురించి ఏ డౌట్ ఉన్నా నేను వాయిస్ మెసేజ్ రూపంలో ఇస్తాను. ఒకవేళ కాల్ చేయాలంటే ఈ నంబర్కి కాల్ చేయండి. సో నేను ఇప్పుడు ఏం చేయబోతున్నాను, సో టోటల్ గా ఇప్పుడు చూడండి రిటర్న్ ఎగ్జామినేషన్ జనరల్ ఎస్సేస్ ఉన్నాయి కదా. సో ఇప్పుడు జనరల్ ఎస్సే, సో 3 జనరల్ ఎస్సేస్. సో ఇప్పుడు మనం చూస్తా ఉంటే 1 2 3 4 5. ఇప్పుడు దీనికి మెథడ్ ఎలా ఉంటుందంటే మీకు ఇక్కడ చూడొచ్చు. సో టోటల్ గా 2 2 2 అంటే 6 ఎస్సేస్. సో నేను ఏం చేశానంటే 6 into 5 దట్ ఈక్వల్ టు 30 ఎస్సేస్. సో నేను ఇప్పుడు పెట్టే టెస్ట్ సిరీస్ ఏదైతే ఉంటుందో, అంటే ఏదైతే ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్ ప్రోగ్రామ్ ఉందో, ఇందులో 30 ఎస్ఎస్ 30 ఎస్ఎస్ ని నేను పెట్టబోతున్నాను. ఒక్కొక్కటేసారి కాదు, నెలకు ఇన్ని ఎస్ఎస్ అన్నట్టుగా మీకు షెడ్యూల్ ఇస్తాను. అది కూడా మీకు చూపిస్తాను. అండ్ చూడండి ఇక్కడ మీకు ఇక్కడ కనబడుతుంది చూడండి. అంటే మన టెస్ట్ సిరీస్ లో ఏ కైండ్ ఆఫ్ థింగ్స్ అవైలబుల్ ఉన్నాయని చెప్పేసి, అంటే ఆన్సర్ రైటింగ్ ప్రోగ్రామ్ లో ఏం చేస్తున్నానంటే టోటల్ గా 6 టాపిక్స్ ఉన్నాయి కదా జనరల్ ఎస్ఎస్. వీటి పైన 6 మొత్తం 3 ఎస్ఎస్ రాయాలి. మనం జనరల్ గా 3 ఎస్ఎస్ రాయాలి కదా. సో టోటల్ గా నేను ఇవ్వబోతున్న మెంటర్షిప్ మొత్తంలో కూడా 30 ఎస్ఎస్ 30 ఎస్ఎస్ ని ప్లాన్ చేయడం జరిగింది. అంటే ఈ 3 నెలల టైం పీరియడ్ లో నువ్వు ఎన్ని ఎస్ఎస్ రాస్తావంటే 30 ఎస్ఎస్. దానికి సంబంధించిన క్లియర్ కట్ షెడ్యూల్ కూడా నీకు చూపిస్తాను. అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు పేపర్ 2 హిస్టరీ మనకు 150 మార్క్స్ కదా. సో హిస్టరీ ఆఫ్ ఇండియా, హిస్టరీ ఆఫ్ తెలంగాణ, జాగ్రఫీ ఆఫ్ ఇండియా అండ్ తెలంగాణ. సో టోటల్ గా 150 క్వశ్చన్స్ వస్తాయి కదా. నేను ఈ మెంటర్షిప్ లో అంటే ఇక్కడ ఏమవుతుందంటే టెస్ట్ పెట్టను, టెస్ట్ క్వశ్చన్ ఇస్తాను. ఆ పర్టికులర్ డేలో పర్టికులర్ క్వశ్చన్స్ ఏ రోజు ఎన్ని క్వశ్చన్స్ రాయాలో కూడా చెప్తాను. నేను మీకు ఇక్కడ క్లియర్ గా క్వశ్చన్ ఇస్తాను అండ్ క్లియర్ గా మోడల్ ఆన్సర్ ఇస్తాను అండ్ క్లియర్ గా ఇవాల్యుయేషన్ కూడా ఇస్తాను. మీరు నంబర్ చూడకండి. సో 100% మీలో ఆన్సర్ రైటింగ్ ఇంప్రూవ్మెంట్ జరుగుతుంది అండ్ మీలో నమ్మకం కూడా క్రియేట్ చేస్తాను. సో క్వశ్చన్స్, మోడల్ ఆన్సర్స్, ఇవాల్యుయేషన్స్ ఇవన్నీ కూడా ఉంటాయి. సో మీకు ఇక్కడ చూడండి, ఇప్పుడు ఇది ఉంది కదా, ఇక్కడ 30 క్వశ్చన్స్. సో అంటే పేపర్ 2 లో నుంచి 30 క్వశ్చన్స్ నేను ఎగ్జామ్ పెట్టబోతున్నాను. సో సేమ్ అలాగే సొసైటీ, కాన్స్టిట్యూషన్, గవర్నెన్స్ నుంచి 30 క్వశ్చన్స్ ని ఎగ్జామ్ పెడతాను. దాంతోపాటు ఫీడ్బ్యాక్, ఇవాల్యుయేషన్, ఎగ్జామ్ ఉంటుంది, దానికి మోడల్ ఆన్సర్ ఉంటుంది, దానికి ఇవాల్యుయేషన్, టాపిక్స్ కూడా ఎలా చూస్ చేసుకోవాలో నేను చెప్తాను. సో ఇలా 30 క్వశ్చన్స్, ఇలా 30 క్వశ్చన్స్ అండ్ తెలంగాణ మూమెంట్ నుంచి 30 క్వశ్చన్స్. అంటే టోటల్ గా 1 2 3 4 5 5 3 15. సో టోటల్ గా 150 క్వశ్చన్స్ మీరు ఎగ్జామ్ రాయబోతున్నారు. 150 క్వశ్చన్స్ యూఆర్ గోయింగ్ టు రైట్ ఎగ్జామినేషన్. అండ్ అలాగే 30 ఎస్ఎస్ మీరు రాయబోతున్నారు. సో ఇప్పుడు ఇది ఎలా ఉంటుందంటే మీకు క్లియర్ కట్ గా ఇక్కడ షెడ్యూల్ కనబడుతుంది చూడండి. యూ కెన్ డిస్ప్లే, మీకు షెడ్యూల్ డిస్ప్లే అవుతుంది. జూలై 1 అంటే రేపటి నుంచి ఈ టెస్ట్ సిరీస్ అంటే ఈ మెంటర్షిప్ స్టార్ట్ అవ్వబోతుంది. మీకు ఇక్కడ చూస్తే చూడండి, హిస్టరీ అండ్ కల్చర్ ఆఫ్ హిస్టరీ, కల్చర్, జాగ్రఫీ ఉంది కదా, ఈ టోటల్ గా ఇండియాకి సంబంధించింది. సో ఇక్కడ ఫస్ట్ 3 టాపిక్స్ ఒక రోజు 5 క్వశ్చన్స్, అంటే రేపు రాసిన వాళ్ళకు 5 క్వశ్చన్స్ ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ హిస్టరీ, కల్చర్ అండ్ జాగ్రఫీ ఇక్కడ ఉంది కదా. సో దీనికి సంబంధించి దీనికి ఒక 5 క్వశ్చన్స్. అండ్ టోటల్ గా పేపర్ 1 లో ఒక కైండ్ ఆఫ్ ఫస్ట్ సెక్షన్ లో 10 క్వశ్చన్స్ హిస్టరీ, కల్చర్ ఆఫ్ ఇండియా నుంచి. ఓకే. అండ్ నెక్స్ట్ మళ్ళీ చూడండి, ఆ డేట్స్ కూడా చెప్తున్నా చూడండి. 5th జూలై మళ్ళీ ఇప్పుడు తెలంగాణకు సంబంధించి. సో ఫస్ట్ 3 టాపిక్స్. సో దీనికి సంబంధించి 5 క్వశ్చన్స్. ఏ రోజు? 5th రోజు. అండ్ నెక్స్ట్ 7th రోజు, ఇది సండే. ఆల్మోస్ట్ ఎవ్రీ సండే ఎగ్జామ్ పెట్టడానికి ట్రై చేస్తున్నాను. చూడండి, సోషల్, కంటెంపరీ సోషల్ ఇష్యూస్, సోషల్ ప్రాబ్లమ్స్, ఇష్యూస్ ఆఫ్ ఎకనామిక్ గ్రోత్ అండ్ జస్టిస్, ఈ టాపిక్ ని పికప్ చేసుకున్నాను. 2 ఎస్ఎస్. సో మీకు ఇక్కడ మీకు ఇక్కడ రాస్తే మళ్ళీ అది డిస్టర్బ్ అవుతుంది, బట్ ఇక్కడ 2 ఎస్ఎస్ మీకు ఇక్కడ చూడొచ్చు. అండ్ నెక్స్ట్ ఇప్పుడు మళ్ళీ పేపర్ 2 మళ్ళీ జాగ్రఫీ ఉంది కదా. సో హిస్టరీ తెలంగాణలోనే తెలంగాణ హిస్టరీలో మళ్ళీ 5 క్వశ్చన్స్. అండ్ నెక్స్ట్ మళ్ళీ మీకు ఇక్కడ చూస్తే చూడండి, 12th జూలై రోజు జాగ్రఫీ 50 మార్క్స్ ఉన్నాయి కదా. ప్రతి సెక్షన్ లో నుంచి 5 టాపిక్స్ ఉన్నాయి కదా. ఫస్ట్ 3 టాపిక్స్ 5 క్వశ్చన్స్ ఇవాల్యుయేషన్. అండ్ నెక్స్ట్ 14th రోజు ఎస్ఏ, సో డైనమిక్స్ ఆఫ్ ఇండియన్ పాలిటిక్స్, 2 ఎస్ఎస్ మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. అండ్ నెక్స్ట్ ఇక్కడ చూడండి, సో ఇప్పుడు సేమ్ జాగ్రఫీ మిగిలిన పార్ట్ 5 క్వశ్చన్స్.
సో గ్యాప్ ఇస్తున్నాను 16, 17, 18 గ్యాప్ 19th, మళ్ళీ 19 తర్వాత 20 గ్యాప్ ఉంది 21 ఎస్ఏ, మళ్ళీ తర్వాత 22 గ్యాప్ ఉంది 23, మళ్ళీ ఇక్కడ చూస్తే 24-25 గ్యాప్ ఉంది 26. మహా అయితే 1-2 రోజుల గ్యాప్ తో మీకు టాపిక్ ఇచ్చాను, టాపిక్ పైన 5 క్వశ్చన్స్. చూడండి మీరు ఇన్నే క్వశ్చన్సా అని మాత్రం అనుకోకండి. మీకు చూడండి, సో టోటల్ గా మనకి ఏమవుతుందంటే ఒక టిపికల్ టెస్ట్ సిరీస్ లో మనం చూస్తే, ఒక టిపికల్ టెస్ట్ సిరీస్ లో ఇక్కడ మీరు చూడండి, జనరల్ గా టెస్ట్ సిరీస్ మనం ఇప్పుడు మొత్తం ఎన్ని క్వశ్చన్స్ పెడుతున్నాం, 150 క్వశ్చన్స్. అంటే అది ఆల్మోస్ట్ ఈక్వల్ టు 10 టెస్ట్ సిరీస్లతో సమానం. అంటే 10 ఎగ్జామ్ కి సంబంధించి గ్రాండ్ టెస్ట్ పెట్టినట్టు. అండ్ అలాగే 5 ఎస్ఏ టెస్ట్స్. సో 5, 6 30 కదా, ఒక్కొక్క దాంట్లో 6 ఎస్ఏస్ ఉంటాయి కదా. సో 6 into 5 ఎస్ఏ టెస్ట్ సిరీస్ అనుకోండి, 30 ఎస్ఎస్. అంటే మీకు 30 ఎస్ఏలు రాస్తున్నారు, 50 క్వశ్చన్స్ రాస్తున్నారు. అంటే మీకు డైరెక్ట్ గా 10 టెస్టులు 5 ఎస్ఏ టెస్టులు అని చెప్పకుండా టాపిక్ ఇచ్చి టాపిక్ ప్రకారం మీకు 100% ఫీడ్బ్యాక్ ఇచ్చే విధంగా టెస్ట్ సిరీస్ ని మీకు ఇక్కడ లాంచ్ చేయడం జరిగింది. అండ్ మీకు ఇక్కడ చెప్తున్నాను చూడండి, ద డే ఏ రోజైతే మీకు టెస్ట్ ఉందో డే 1 అనుకోండి, ఖచ్చితంగా అదే రోజు టెస్ట్ రాయాలి. అదే రోజు టెస్ట్ రాయాలి. ఫస్ట్ కండిషన్. టెస్ట్ సిరీస్ రాయాలనుకున్న వాళ్ళు, అంటే మెంటర్షిప్ లో జాయిన్ అవ్వాలనుకున్న వాళ్ళు, ఈ రోజు మీరు గనక టెస్ట్ రాయకపోతే మీకు ఇంకొక చాయిస్ ఉంటుంది, చాయిస్ వన్. అదేంటంటే నెక్స్ట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ నెక్స్ట్ టెస్ట్ కల్లా ఏమవుతుందంటే ఆ రోజు టెస్ట్ రాయాలి అండ్ మిస్ అయిన టెస్ట్ రాయాలి. ఒకటే ఒక చాయిస్ ఉంటుంది. ఒకవేళ నువ్వు నెక్స్ట్ టెస్ట్ రాస్తున్నావు కానీ మిస్ అయిన టెస్ట్ రాయలేవు అనుకోండి, ఇంకా నీకు ఎప్పుడు చాయిస్లు ఉండవు. ఏ రోజుకి ఆ రోజు టెస్ట్ రాయాల్సిందే. నువ్వు రాయలేదో ఇంకా ఆ రోజు ఫీడ్బ్యాక్ నీకు రాదు, ఎప్పటికీ రాదు ఫీడ్బ్యాక్. నీకు ఫీడ్బ్యాక్ రావాలంటే ఫస్ట్ థింగ్ నీకు 0 అయినా రాని, కానీ అదే రోజు టెస్ట్ను రాయాల్సిందే. మనకు క్రికెట్ లో డిఆర్ఎస్ లాగా ఒక చాయిస్ ఇచ్చాను. ఒకవేళ నువ్వు ఒక రోజు మిస్ అయ్యావు, నెక్స్ట్ టెస్ట్ కల్లా మిస్ అయిన టెస్ట్ అని కూడా నువ్వు రాసినట్లయితే ఇంకొక చాయిస్ ఉంటుంది. ఫ్యూచర్ లో ఎప్పుడైనా జెన్యూన్ రీజన్ తో నువ్వు టెస్ట్ రాయలేవనుకో, ఈ చాయిస్ నువ్వు యూజ్ చేసుకోవచ్చు. అంటే ఆ టైంకి ఇప్పుడు ఫర్ సపోజ్ డిఆర్ఎస్ లో ఒక రిప్లే మిగిలింది అనుకోండి, సో మనం యూజ్ చేస్తాం. మనం గెలిచాం అనుకోండి, అది అలాగే ఉండిపోతుంది, ఇంకొక చాయిస్ ఉంటుంది కదా. సో సేమ్ అట్లాగే నీకు ఒకటే చాయిస్ ఇస్తాను. నువ్వు ఫస్ట్ డే రోజు టెస్ట్ రాయలేదా, నెక్స్ట్ టెస్ట్ ఏదైతే ఉంటుందో ఆ టెస్ట్ రాయాలి, దాంతో పాటు ప్రీవియస్ టెస్ట్ రాయాలి. అంటే ఒక 2-3 days గ్యాప్ ఉంటుంది కదా, ఆ గ్యాప్ లోపు ఈ ప్రీవియస్ టెస్ట్ రాయాలి, లేదా ఆ నెక్స్ట్ టెస్ట్ రోజే ఈ 2 టెస్ట్స్ కూడా నువ్వు రాయొచ్చు. ఒకవేళ నువ్వు ఆ పర్టికులర్ టెస్టే రాసి ఈ ప్రీవియస్ టెస్ట్ మిస్ అయితే ఇంకా నీకు చాయిస్ లేనట్టే. మొత్తం టెస్ట్ సిరీస్ ఏ రోజుకి ఆ రోజు నువ్వు టెస్ట్ సిరీస్ రాయాల్సిందే. ఇప్పుడు మీకు చెప్తున్నాను చూడండి, 23rd ఇండియన్ సొసైటీకి సంబంధించి ఈ 2 టాపిక్స్ లో నుంచి 5 క్వశ్చన్స్ ఉన్నాయి. తర్వాత 26th పేపర్ 3కి సంబంధించి ఈ 3 టాపిక్స్ ఉన్నాయి. నువ్వు ఇది మిస్ అయ్యావు అనుకోండి, సో ఫర్ సపోజ్ నువ్వు ఇది మిస్ అయ్యావు, యూ జస్ట్ మిస్డ్ ఇట్. కానీ నీకేమవుతుందంటే 24 ఆ రోజు మిస్ అయితే 24th రోజు నువ్వు రాయొచ్చు, 25th రోజు నువ్వు రాయొచ్చు, 26th రోజు కూడా నువ్వు రాయొచ్చు. అయితే 26th రోజు ఏం చేయాలంటే ఖచ్చితంగా ఈ పేపర్ 3లో ఈ 1, 2, 3 టాపిక్స్ ఉన్నాయి కదా, ఈ టెస్ట్ కన్ఫామ్ గా రాయాలి, ప్లస్ ఈ టెస్ట్ కూడా కన్ఫామ్ గా రాయాలి. 26th లోపు ఈ 2 రాయాలి. సో అప్పుడు నీకు ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఒకవేళ నువ్వు ఈ 26th రోజు ఇది ఒక్కటే రాసి ఇది ఇంకా రాయలేదనుకోండి, ఇంకా ఇది మిస్ అయినట్టు, ఇంకా ఎప్పటికీ కూడా నీకు ఉండదు. సో ఆ భయంతో ఫీడ్బ్యాక్ ఇవ్వము, ఏ రోజుకి ఆ రోజే ఫీడ్బ్యాక్ ఇస్తాము అంటే 100% నువ్వు చదువుతావు. ఓకే సార్, కంటెంట్ నా దగ్గర లేదు అనుకుంటే అగైన్ ఐఎమ్ టెల్లింగ్ యూ, సో బేసికల్ గా నేను నీకు మోడల్ ఆన్సర్స్ ఇస్తున్నాను. సో ఒకవేళ కంటెంట్ లేదు, ఫస్టే కంటెంట్ రావాలనుకుంటే మీకోసం ఐఎమ్ జస్ట్ షోయింగ్ యూ చూడండి. అండ్ కొన్ని మోడల్ ఫీడ్బ్యాక్స్ కూడా మీరు చూడొచ్చు, అంతకుముందు చేస్తున్న ఫీడ్బ్యాక్స్. సో ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చాను చూడండి. సో ఇక్కడ పక్కన రాస్తూ ఉంటాము, ఓన్లీ ఆన్లైన్ లో ఉంటుంది ఇది. ఆఫ్లైన్ కావాలంటే స్పెషల్ గా చూడండి ఎంత నీట్ ఆన్సర్ రైటింగ్ ఉందో. కొన్నిసార్లు ఈ ఆన్సర్ రైటింగ్ చూస్తూనే ఒక 2 మార్కులు ఎక్కువ వేయాలనిపిస్తూ ఉంటుంది ఒక స్టూడెంట్ది. సో ఏం మిస్ అవుతే ఎలా రాయాలి ఏంటి అని చెప్పేసి ఒక జస్ట్ మోడల్ మాత్రమే, ఎలా నేను ఫీడ్బ్యాక్ ఇవ్వబోతున్నాను అని చెప్పేసి 100% ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. మార్క్స్ కూడా ఇవ్వడం జరిగింది చూడండి, 60 out of 125. చూడండి ఇది ఇంకొక స్టూడెంట్ కి సంబంధించింది, 3.5 out of 10. ఇక్కడ మీకు క్లియర్ గా ఏం రాయాలో ఏంటో ఇక్కడ క్లియర్ గా టైప్ చేసి ఇవ్వడం జరిగింది. సో ఇట్లా మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సో ఈ విధంగా దట్ విల్ డెఫినెట్లీ హెల్ప్ యూ. ఒకవేళ ఇది కాదు, మాకు ఓన్లీ బిగినింగ్ స్టేజ్ లో ఉన్నాము, మాకు Group 1 కోర్స్ కావాలి అనుకుంటే చూడండి, అంటే ఈ ఫ్యాకల్టీ టీంని చూడండి. ప్రతి ఒక్క ఇన్స్టిట్యూట్ లో ఒక్కొక్క ఫేమస్ ఫ్యాకల్టీ ఉంటాడు కదా, ఆ ఫ్యాకల్టీ టీం మొత్తాన్ని తీసుకొచ్చి ఇక్కడ పెట్టడం జరిగింది.
ఇందులో మనం చూస్తే దత్తు మేత్రి సార్ హిస్టరీ తెలంగాణ అండ్ ఇండియా చెప్తాడు. జగదీష్ సార్ అంటే ఇప్పుడు ఇంతకు ముందు చెప్పిందేమో ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ కి సంబంధించి, ఆన్సర్ రైటింగ్ మెంటర్షిప్ కి సంబంధించి. ఇప్పుడు చెప్తుందేమో గ్రూప్ 1 కోర్సెస్ గురించి, వీడియో క్లాసెస్ గురించి. అంటే కొంతమందికి ఆన్సర్ రైటింగ్ ఎలా చేయాలో కూడా కంప్లీట్ గా తెలియకపోతే క్వశ్చన్ ఆన్సర్ రూపంలో ఎక్స్ప్లెయిన్ చేసే వీడియో క్లాసెస్ ఇవి. అయితే డైరెక్ట్ గా వీడియో క్లాసెస్ మాత్రమే ఇవ్వకుండా కొన్ని సందర్భాల్లో బేసిక్ క్లాసెస్ కూడా మీకు అప్లోడ్ చేయడం జరిగింది. సో జగదీష్ సార్ జాగ్రఫీ ఆఫ్ ఇండియా తెలంగాణ చెప్తాడు. అండ్ జగదీష్ సారే మళ్ళీ డెవలప్మెంటల్ అండ్ ఎన్విరాన్మెంటల్ 100 మార్క్స్ టాపిక్ ని కవర్ చేస్తారు. నేను ఇండియన్ పాలిటీ కాన్స్టిట్యూషన్ 50 మార్క్స్ ని కవర్ చేస్తాను. మున్రత్నం నాయుడు సార్ ద మోస్ట్ సీనియర్ మోస్ట్ ఫ్యాకల్టీ, చాలా మందికి తెలిసిందే. సార్ మన ప్లాట్ఫామ్ కి రావడం కూడా వీఆర్ వెరీ లక్కీ ఫర్ దట్. శంకర్ రెడ్డి సార్ షైన్ ఇండియాలో, ఆర్సీ రెడ్డిలో, కృష్ణ ప్రదీప్ 21st సెంచరీ ఐఏఎస్ అకాడమీలో సొసైటీ డీల్ చేస్తున్నారు. ఆయనే మనకు సొసైటీ చెప్తారు. రాజ్ కుమార్ సార్ షైన్ ఇండియాలో అంతకుముందు 21st సెంచరీలో వర్క్ చేసిన ఎకానమీ ఫ్యాకల్టీ. అండ్ హిదాయతుల్లా సార్ లా ఎక్సలెన్స్ లో, సిఎస్బిలో, అమిగోస్ లో, 21st సెంచరీ, ఇట్లా చాలా ఇన్స్టిట్యూట్ లో ఎస్ఎన్టీకి పేరున్న పర్సన్. సేమ్ దత్తు సార్ మళ్ళీ తెలంగాణ మూమెంట్. పెండియాల సతీష్ సార్ గవర్నెన్స్ ఫేమస్ ఫ్యాకల్టీ, పబ్లిక్ అడ్మినిస్ట్రేషన్ ఆప్షనల్ కూడా చెప్తారు. సార్ మనకు గవర్నెన్స్ టాపిక్ డీల్ చేస్తారు. ఇషాక్ సార్ ఏమో డేటా ఇంటర్ప్రిటేషన్. అండ్ ఈ ఫ్యాకల్టీలందరికీ సంబంధించి ఇండివిజువల్ కోర్సెస్ కూడా ఉన్నాయి. ఒకవేళ అన్ని కలిపి కావాలంటే మీకు యాప్ లో ఇలా ఫుల్ కోర్స్ కనిపిస్తుంది, మీరు చూడొచ్చు. అండ్ చూడండి ఇక్కడ జగదీష్ సార్ ఎన్వైరన్మెంట్, జగదీష్ సార్ కోంబో కోర్సెస్ రెండు కలిపి. అండ్ మీకు చూస్తే దత్తు సార్ది అండ్ శంకర్ రెడ్డి సార్ది అండ్ రాజ్ కుమార్ సార్ది, ఇట్లా ప్రతి ఒక్కరిది కూడా యూ గెట్ దిస్ పాయింట్. సో చూడండి ఇలా ప్రతి ఒక్కరిది కూడా యూ కెన్ గెట్, అంటే అందరిది. అంటే ఇప్పుడు మీకు ఇక్కడ చెప్పిన ఫ్యాకల్టీ మున్రత్నం నాయుడు సార్ది సపరేట్ గా టోటల్ ప్యాకేజ్ ఉంది. సో శంకర్ రెడ్డి సార్ది, జగదీష్ సార్ది, రాజ్ కుమార్ సార్ది, ఇవన్నీ కూడా మీకు యాప్ లో చూస్తే మీకు కనబడతాయి. ఫర్ సపోజ్ ఇక్కడ చూడండి, మీరు యాప్ ఓపెన్ చేసిన తర్వాత సో టిఎస్పిఎస్సి గ్రూప్ 1 ఎకానమీ బై మున్రత్నం నాయుడు సార్ మీరు ఇక్కడ చూడొచ్చు. అండ్ కొంచెం లెందీగా చెప్పినా కానీ పాయింట్ టు పాయింట్ చెప్పాలన్న ఉద్దేశంతో ఇది చెప్తున్నాను. మెయిన్స్ తెలంగాణ మూమెంట్ చూడండి, మెయిన్స్ ఇండియన్ అండ్ తెలంగాణ హిస్టరీ కోంబో కోర్సెస్, జాగ్రఫీ ఇది మొత్తం ఫుల్ లెంత్ కోర్సెస్, మొత్తం అన్ని కలిపిన కోర్సు. ఇది ఎన్వైరన్మెంట్ కి సంబంధించి ఇక్కడ మున్రత్నం నాయుడు సార్ది ఇది. అండ్ మీరు చూస్తే చూడండి సొసైటీ బై శంకర్ రెడ్డి, సో ఇది జాగ్రఫీ బై జగదీష్ సార్. అండ్ చూడండి ఇషాక్ సార్ది అండ్ ఆల్సో టెస్ట్ సిరీస్. సో ఇట్లా ఆల్మోస్ట్ ప్రతి ఇండివిజువల్ సబ్జెక్ట్ కూడా మీకు లాంచ్ చేయడం జరిగింది. సో యూ కెన్ లుక్ ఇన్ టు దిస్ వన్. సో ఇప్పుడు అర్థమైందా? సో టోటల్ గా ఏ రోజు ఎలా చెప్పబోతున్నాను ఏంటి అని చెప్పేసి. అండ్ మీకు ఈ టెస్ట్ సిరీస్ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో, ఇప్పుడు నేను ఏదైతే చెప్పాలనుకున్నానో, సో ఇప్పుడు ఇది కంప్లీట్ గా చూడండి. సేమ్ అలాగే 2nd ఆగస్ట్ రోజు, 4th ఆగస్ట్ రోజు, 6th ఆగస్ట్ రోజు, సో 11th, అంటే టోటల్ గా ఒక 3 నెలల ప్రణాళిక ఎలా ఏంటి అని చెప్పి మీకు క్లియర్ గా ఇక్కడ డిస్కస్ చేయడం జరిగింది. సో టోటల్ గా ఏంటంటే దట్ ఈస్ నథింగ్ బట్ 3 months. సో 3 months అంటే జూలై, ఆగస్ట్, సెప్టెంబర్ 3 నెలలు. ఈ 3 నెలలు సో డైలీ థర్డ్ డే, ఎవ్రీ థర్డ్ డే కానీ, లేకపోతే ఎవ్రీ 4th డే లా కానీ, లేకపోతే ఎవ్రీ 2nd డే కానీ, సో ఈ ప్రతి 2వ రోజు, ప్రతి 3వ రోజు, కొన్నిసార్లు ప్రతి 4వ రోజు ఖచ్చితంగా కనీసం 5 క్వశ్చన్స్ నువ్వు రాస్తావు, కనీసం 2 essays నువ్వు రాస్తావు. అంటే చూడండి రోజు అంటే ఒక క్రమం తప్పకుండా ఒక హ్యాబిచువేటెడ్ గా, మరి మీకు ఒకటేసారి 15 క్వశ్చన్స్ ఇచ్చి స్ట్రెయిన్ కాకుండా, సో ఒక 5 క్వశ్చన్స్ ఫ్యాకల్టీ కూడా స్ట్రెయిన్ అవ్వకుండా, మీకు స్ట్రెయిన్ అవ్వకుండా ఈ ఒకటేసారి కంప్లీట్ కాకుండా ఇలా పెట్టాను. తర్వాత అక్టోబర్లో నేనే ఫ్రీగా అంటే గుడ్ విల్ గా అక్టోబర్లో ఒక 2 నుంచి 3 గ్రాండ్ టెస్ట్ కండక్ట్ చేస్తాను ఆఫ్లైన్ లో. ఓకే, అండ్ ఇది నేను గుడ్ విల్ గా ఇస్తున్నాను, మీకు ఇచ్చిన షెడ్యూల్లో దీని గురించి లేదు. సో ఇలా మీరు అన్ని ప్రిపేర్ అయిపోయిన తర్వాత 2 to 3 గ్రాండ్ టెస్ట్ మీరు రాస్తే మెయిన్స్ కి ఆన్సర్ రైటింగ్ ఎందుకు ఇంప్రూవ్మెంట్ కాదు చూడండి. మీరు ఒక్కసారి షెడ్యూల్ చూస్తేనే మీకు అర్థమవుతుంది. సో 150 క్వశ్చన్స్ ఏదైతే ఉంటుందో, సో ఒక్కొక్క టాపిక్, ఇప్పుడు హిస్టరీ, ఇండియా, తెలంగాణ అండ్ జాగ్రఫీ దానికి సంబంధించిన 30 క్వశ్చన్స్, సొసైటీ, పాలిటీ, గవర్నెన్స్ కి సంబంధించిన 30 క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, ఎకానమీకి సంబంధించిన 30 క్వశ్చన్స్, సైన్స్ అండ్ టెక్నాలజీ, డేటా ఇంటర్ప్రిటేషన్ కి సంబంధించి 30 క్వశ్చన్స్, తెలంగాణ మూవ్మెంట్ కి సంబంధించిన 30 క్వశ్చన్స్, 1 2 3 4 5, సో 30 క్వశ్చన్స్ ఇంటూ 5, సో దట్ ఈక్వల్ టు 150 క్వశ్చన్స్. 150 క్వశ్చన్స్ అయితే ఒకేసారి 30 పెట్టకుండా 5 5 5 5 5 అలా పెట్టుకుంటూ వస్తున్నాను.
సో అదే రోజు మీకు ఫీడ్బ్యాక్ ఇవ్వడం జరుగుతుంది. సేమ్ మీకు పెనాల్టీ విధించినట్టే ఏ రోజుకైతే ఆ రోజు నేను ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే నెక్స్ట్ టెస్ట్ కల్లా 100% ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఫీడ్బ్యాక్ ఇవ్వకపోతే 100% మళ్ళీ ఎక్స్ట్రా 5 క్వశ్చన్స్ మీకు ఫ్రీగా ఫీడ్బ్యాక్ ఇస్తాను. ఇది నాకు నేను పెట్టుకున్న పెనాల్టీ. అండ్ ఈ 3 నెలల్లో నువ్వు ఒకేసారి ప్రైస్ కట్టాల్సిన అవసరం లేదు. మంత్ ఎవ్రీ మంత్. సో ఇది ఫస్ట్ మంత్. నీకు నచ్చితేనే సెకండ్ మంత్ మెంటర్షిప్ లో నువ్వు జాయిన్ అవ్వచ్చు. నీకు నచ్చితేనే థర్డ్ మంత్ మెంటర్షిప్ లో నువ్వు జాయిన్ అవ్వచ్చు. సో ఒకేసారి కాకుండా మంత్లీ ఆప్షన్ కూడా మీకు ఇవ్వడం జరిగింది. కానీ ఒక స్టూడెంట్ కి ఫీడ్బ్యాక్ ఇవ్వాలంటే ఫ్యాకల్టీ ఆల్మోస్ట్ 30 నుంచి 45 మినిట్స్ స్పెండ్ చేయాల్సి వస్తుంది. సో దాన్ని బేస్ చేసుకొని ప్రాక్టికల్ గా పాసిబుల్ అయ్యే విధంగా ఫీని ప్రిస్క్రైబ్ చేయడం జరిగింది. మీకు దీనికి సంబంధించిన ఏ డీటెయిల్స్ కావాలన్నా నాకు మెసేజ్ పెట్టొచ్చు. ఎందుకంటే ఇక్కడ నేను ఫీ డీటెయిల్స్ మాట్లాడితే కొంతమంది పాజిటివ్ గా కొంతమంది నెగిటివ్ గా తీసుకుంటారు. అండ్ మాక్సిమం 20 మంది మాత్రమే, ఓన్లీ 20 మెంబర్స్ కి మాత్రమే నేను ఈ మెంటర్షిప్ ఇవ్వగలను. సో ఇది నా కెపాసిటీ. ఒకవేళ 20 కంటే ఎక్కువ స్టూడెంట్స్ ఎన్రోల్ అవుతే దాన్ని బట్టి నేను చూస్తాను. ఎందుకంటే నేను అనవసరంగా ఎక్కువ మందిని తీసుకొని ఫీడ్బ్యాక్ ఇవ్వకపోవడం, దాంట్లో క్వాలిటీ కాంప్రమైజ్ అవుతే మళ్ళీ మీరే ఇబ్బంది పడతారు. సో అందుకోసం ఇది ఫీడ్బ్యాక్. సో టోటల్ గా మీకు ఈ పీడిఎఫ్ ఏదైతే ఉంటుందో రోహిత్స్ అనాలిసిస్ టెలిగ్రామ్ ఛానల్లో ఈ పీడిఎఫ్ మీకు అవైలబుల్ ఉంటుంది. అండ్ అలాగే మనకి ఇప్పుడు చూస్తే ఫర్ సపోజ్ చూడండి, ఇది రోహిత్స్ అనాలిసిస్ టెలిగ్రామ్ ఛానల్. ఇందులో మీకు డిస్కషన్ గ్రూప్ ఉంటుంది. చూడండి, వ్యూ డిస్కషన్ అని చెప్పి. అంటే ప్రతిసారి నేనే మెసేజ్ పెడతాను కదా, ఈ డిస్కషన్ గ్రూప్ లో మీరు కూడా చాటింగ్ చేయొచ్చు. సో నేను ఏదైతే స్టూడెంట్స్ కి క్వశ్చన్స్ ఇస్తున్నానో పెయిడ్ స్టూడెంట్స్ కి ఫ్రీగా ఆ క్వశ్చన్స్ ఈ టెలిగ్రామ్ ఛానల్లో కూడా పోస్ట్ చేస్తాను. పే చేయని వాళ్ళు ఆ క్వశ్చన్స్ కి మీకు యాక్సెసిబిలిటీ ఉంటుంది. మీరు మీ అంతటి మీరు దానికి ఆన్సర్స్ రాసుకొని మీకు మీరు ఫీడ్బ్యాక్ ఇచ్చుకోవచ్చు. కానీ నేను ఫీడ్బ్యాక్ ఇవ్వాలి అంటే దానికి మాత్రమే నేను పేమెంట్ తీసుకుంటున్నాను. సో దానికి మాత్రమే పెయిడ్ మెంటర్షిప్. ఓకే, అంటే ఇట్లాంటి ప్లాన్ ఎవరు కూడా డిజైన్ చేయలేరు మార్కెట్లో. అంటే ఈ ప్లాన్ డిజైన్ లోనే నా ఎక్స్పీరియన్స్ మీకు కనబడుతుంది. అంటే ఒకేసారి టెస్ట్ సిరీస్ మీకు ఇప్పుడు స్టార్టింగ్ ఆఫ్ ద వీడియోలో మీకు చెప్పాను. సో స్టూడెంట్స్ ఎగ్జామ్ లో అంటే ఆన్సర్ రైటింగ్ రాయకపోవడానికి ఫస్ట్ థింగ్ ఏంటంటే ఫియర్. ఈ ఫియర్ ని ఓవర్కమ్ చేయడానికి స్టెప్ బై స్టెప్ లో 5 క్వశ్చన్స్ అనే కాన్సెప్ట్ తీసుకొచ్చాను. 100% ఫీడ్బ్యాక్ ఇస్తున్నాను. అండ్ ఆ ఫీడ్బ్యాక్ తో 100% మీరు ఇంప్రూవ్మెంట్ అవుతాం. సో ఆన్సర్ రైటింగ్ కి ఏ ప్రాబ్లమ్స్ అయితే మీరు ఫేస్ చేస్తున్నారో ఆ ప్రాబ్లమ్స్ ని ఫేస్ చేసే విధంగా, అడ్రస్ చేసే విధంగా మీకు ఈ టెస్ట్ సిరీస్ ఇవ్వడం జరిగింది. అంటే దీని టెస్ట్ సిరీస్ అనను, మెంటార్షిప్ అంటాను. సో దీని ప్రకారమే గ్రూప్ 1 అచీవ్ చేయడానికి 0 నుంచి హీరో అయ్యే స్ట్రాటజీ ఇలా నేను చెప్పాను. ఓకే, అంటే టెస్ట్స్ ఇంపార్టెంట్, కానీ ఆ టెస్ట్స్ స్టెప్ బై స్టెప్ ఎలా వెళ్ళాలి ఏంటి అని చెప్పి ఒక ఫీడ్బ్యాక్ ఎగ్జాంపుల్ తో కూడా మీకు ఇచ్చాను. అంటే నేను స్టూడెంట్ కి ఎలా ఫీడ్బ్యాక్ ఇచ్చాను ఏంటి అని చెప్పేసి. ఓకేనా, సో మీకు ఈ టెస్ట్ సిరీస్ షెడ్యూల్ లేకపోతే ఈ మెంటర్షిప్ కమ్ ఫీడ్బ్యాక్ షెడ్యూల్ ఏదైతే ఉంటుందో అది టెలిగ్రామ్ ఛానల్లో పీడిఎఫ్ ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. అండ్ కోర్సెస్ కూడా మీకు యాప్ లింక్ టెలిగ్రామ్ ఛానల్లో ఫ్రీగా ప్రొవైడ్ చేస్తాను. మీరు ఇండివిజువల్ గా పర్చేస్ చేసుకోవచ్చు, అన్ని కలిపి ఫుల్ లెంత్ కోర్సెస్ పర్చేస్ చేసుకోవచ్చు. ఓన్లీ అయితే చూడండి, కోర్సు వేరు, టెస్ట్ సిరీస్ మెంటర్షిప్ వేరు. దీన్ని నేను టెస్ట్ సిరీస్ అన్నాను, ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ప్రోగ్రామ్ అంటాను. చూడండి, AGP ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ప్రోగ్రామ్. సో ఈ ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ప్రోగ్రామ్ 3 months వ్యాలిడిటీతో 3 months షెడ్యూల్ ఇచ్చాను. మీరు ఒక మంత్ చూసి నచ్చకపోతే ఇంకో మంత్ ఆపేయచ్చు, నచ్చితేనే ఇంకో మంత్ కంటిన్యూ చేయొచ్చు. అండ్ కొన్నిసార్లు ఈ వీడియో 3rd డే 4th డే 10 days తర్వాత చూడొచ్చు. ఎవరు ఎప్పుడు చూసినా మీ పాత క్వశ్చన్స్ ఏవైతే ఉంటాయి, మిస్ అయిన డేట్స్ ఉంటాయి కదా, ఆ రోజు జాయిన్ అయిన వాళ్ళకు ఆ పాత క్వశ్చన్స్ కి ఫీడ్బ్యాక్ ఇచ్చే కెపాసిటీ కూడా ఉంటుంది. దాన్ని కూడా కన్సిడర్ చేస్తాను. అంటే టోటల్ గా ఎవరు ఎప్పుడు జాయిన్ అయినా ఈ వీడియో మీరు ఎప్పుడు చూసినా కానీ మీకు 100% 150 క్వశ్చన్స్ అండ్ 5 essays 30 essays. సో 100% 150 క్వశ్చన్స్ అండ్ 30 essays ఫీడ్బ్యాక్ రోహిత్స్ అనాలిసిస్ అండ్ ఇట్స్ టీమ్ ఇస్తుంది. దానికోసం సపరేట్ గా ప్రతి 5 స్టూడెంట్స్ కి ఒక గ్రూప్ మళ్ళీ. అండ్ ఇప్పుడు ప్రెసెంట్ 20 స్టూడెంట్స్ అన్నాను కదా, ఓన్లీ 20 స్టూడెంట్స్ అని. నా దగ్గర ఆల్మోస్ట్ 4 to 5 members ఫ్యాకల్టీస్ ఉన్నారు. సో ఆ 4 members కి 5 స్టూడెంట్స్ ఒక ఫ్యాకల్టీ, 5 స్టూడెంట్స్ ఒక ఫ్యాకల్టీ, 5 స్టూడెంట్స్ ఒక ఫ్యాకల్టీ, 5 స్టూడెంట్స్ ఒక ఫ్యాకల్టీ. అండ్ కంబైన్ గా దీన్ని మొత్తం నేను మానిటర్ చేస్తాను, నేను సూపర్వైజ్ చేస్తాను. సో అవసరం వస్తే ర్యాండమ్ గా ఒక్కొక్క దాన్ని నేనే ఫీడ్బ్యాక్ ఇస్తాను. అండ్ ఏ స్టూడెంట్ తో ఫీడ్బ్యాక్ ఇప్పించట్లేదు, యూపీఎస్సీ ఆస్పిరెంట్ తో ఫీడ్బ్యాక్ ఇప్పించను, ఫ్యాకల్టీతోనే. ఒక్కొక్కరు గంటకు ఇన్ని వేల రూపాయలు తీసుకునే ఫ్యాకల్టీస్ ఉంటారు కదా, నాకు చాలా క్లోజ్ గా ఉన్న ఫ్యాకల్టీ టీం ఏదైతే ఉందో వాళ్ళకే ఇది ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళకి అంత టైం ఉండదు కాబట్టి మాక్సిమం 5 ఇస్తాను, ఒక్కొక్కసారి 2, 3 కూడా ఇస్తాను.
సో 100% జెన్యున్ ఫీడ్బ్యాక్ ఇచ్చి 100% ఆన్సర్ రైటింగ్ ని ఇంప్రూవ్మెంట్ చేయాలి, ఆన్సర్ రైటింగ్ ని ఎన్రిచ్ చేయాలి అన్న ఉద్దేశంతో ఈ జీరో టు హీరో స్ట్రాటజీ మెయిన్స్ గైడెన్స్ ప్రోగ్రామ్, ఆన్సర్ రైటింగ్ గైడెన్స్ ప్రోగ్రామ్ ని నేను లాంచ్ చేయబోతున్నాను. సో క్వశ్చన్స్ మీకు ఫ్రీగా యాక్సెస్ ఉంటుంది, పే చేసిన వాళ్ళకు మాత్రం ఆన్సర్ ఫీడ్బ్యాక్ ఉంటుంది. ఏ రోజుకి ఆ రోజే ఫీడ్బ్యాక్ ఇవ్వాలి, అంటే మేము ఇస్తాం. మీరు రాయడం లేట్ చేస్తే మాత్రం మీకు ఫీడ్బ్యాక్ మిస్ అవుతుంది. సో ఎక్కడ ఫీడ్బ్యాక్ మిస్ అవుతుంది అన్న భయంతో కూడా మీరు ఆన్సర్స్ రాస్తారు. సో అందుకోసమే ఖచ్చితంగా ఆ రోజే రాయాలి, లేకపోతే నెక్స్ట్ డే రోజు రాయాలి. అంతకు మించి మీకు చాయిసెస్ లేవు. లేదంటే మీరు అది వదిలేసుకున్నట్టే, నెక్స్ట్ టెస్ట్ మీద పడండి. సో మిస్ కావద్దంటే మీకు 0 వచ్చినా కూడా ఆన్సర్ రాయండి, చూస్ అయినా రాయండి, ఏదైనా రాయండి. డబ్బులు వేస్ట్ అవుతుంది. రోహిత్ సార్కి ఎట్లాగో డబ్బులు కట్టాం కదా, కనీసం దాని నుంచి నేను ఎక్స్ట్రాక్ట్ చేయాలి, ఏదైనా రాస్తాను. సో అర్థం లేనివి రాస్తానన్నా పర్లేదు, రాయండి. ఇవాళ రాస్తే రేపు ఇంప్రూవ్మెంట్ అవుతుంది, రేపు రాస్తే ఎల్లుండి ఇంప్రూవ్మెంట్, రోజు రాస్తేనే ఇంప్రూవ్మెంట్ వస్తుంది. నేను చెప్పాను 9 వచ్చిన స్టేజ్ నుంచి 100కు పైగా మార్కులు వచ్చిన రోజు నేను వచ్చాను. సో ఇన్ఫాక్ట్ యూపీఎస్సీ మెయిన్స్ లో పొలిటికల్ సైన్స్ ఇంటర్నేషనల్ రిలేషన్స్ ఆప్షనల్లో 294 మార్క్స్ వచ్చాయి నాకు. ఇది చాలా వర్దీ స్కోర్. నాకున్న ఈ బ్యాడ్ రైటింగ్ తోటి ఇన్ని మార్క్స్ రావడమే చాలా చాలా గొప్ప. అంటే ఆ స్కిల్స్ ఉన్నాయి కాబట్టి దాని ప్రకారమే ఈ ప్రోగ్రామ్ డిజైన్ చేయడం జరిగింది. జెన్యున్ గా ఒక 20 మంది స్టూడెంట్స్ ని మాత్రమే నేను ఇంటేక్ చేయబోతున్నాను. అండ్ మంత్లీ ఉంటుంది, అన్ని కలిపి ఒకేసారి కడతానన్నా కూడా పర్వాలేదు. ఓకే, దట్స్ ఇట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే మీకు ఆల్రెడీ కాంటాక్ట్ నెంబర్ ఇచ్చాను కదా, కింద స్క్రోలింగ్ నెంబర్ ఉంటుంది, దానికైనా మీరు కాల్ చేయొచ్చు. థ్యాంక్ యూ.